ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గ్రామ ప్రజలకు పేరుతో కృతజ్ఞత తెలియజేసుకుంటూ రోజు నేను ఇది మన పాఠశాలకు నేను ఎమ్మెల్యే తర్వాత రెండోసారి రావడం, మరి వాలంటీర్లు గ్రామ వాలంటీర్ నియామక ఇవ్వడానికి గ్రామాల్లో జగనన్న పరిపాలన అందించడానికి ప్రజా పరిపాలన అందించడానికి ఇది ఇచ్చేసా. మరి మీ అందరినీ చూసే భాగ్యం జగన్ ద్వారా మీకు కల్పించారు. మరి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మన ప్రిన్సిపల్ గారు ఏదో మీటింగ్కి వచ్చారు, వారిని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడడానికి వచ్చా. మరి ఇమేజ్కి నన్ను రమ్మన్నారు, చాలా సంతోషం. బడి చాలా సుఖమైన వాతావరణంలో బాగుంది. ఇక్కడ విద్యార్థులు కానీ చక్కగా ఆనందంగా ఈ చల్లని ప్రదేశంలో కూర్చున్నాం. ఇదే ధోరణిలో మన ముఖ్యమంత్రి గారి కోరిక మీరందరూ కూడా చదువుకోవాలని, పేద విద్యార్థులు, బలహీన విద్యార్థులు, బడుగు విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా బాగా చదువుకోవాలంటే ఆర్థిక పరిస్థితులు సందర్భాల్లో ఆర్థిక పరిస్థితి కల్పించాలా, మంచి హాస్టల్స్ పెట్టాలా, మంచి భోజనం పెట్టాలా, మంచి దుస్తులు ఇవ్వాలా. వారికి ఇచ్చినటువంటి పారితోషికం దగ్గర ఎక్కడ కూడా మరి అన్ని కోణాలు కూడా బాగా చేయడం తప్పనిసరి. మన ముఖ్యమంత్రి మీ ఆశీస్సులు బాగుండాలని, మీ తల్లిదండ్రులు కూడా కష్టపడి చదివించే తల్లిదండ్రులు కూడా నష్టం కలగకూడదని అమ్మఒడి కార్యక్రమం పెట్టి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఎవ్వరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు కూడా చదువుకోకుండా ఉండకూడదు. గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా. చదువుకుంటే ఉద్యోగాలు వస్తుంది, రకరకాల ఉద్యోగాలు వస్తుంది. చదువుకుంటే మీకు ఆర్థికంగా రాజకీయంగా మీ కుటుంబం మీరు పైకి వస్తారు. ఒకే కోణ ఆచరించి ఈ రోజు భారతదేశంలో ఎక్కడ విధంగా మన ముఖ్యమంత్రి జగనన్న ప్రత్యేకించి విద్యకు ముఖ్య ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే అన్ని కలెక్టర్లకి ఆదేశించారు. ఇటు గురుకుల పాఠశాలకు, మోడల్ స్కూల్కి, రెసిడెన్షియల్ అన్ని స్కూల్ కూడా పారదర్శకంగా ఉండాలా. ప్రభుత్వ పరంగా ఏమి కావాలని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మెరుగైన విద్య అందించడానికి ఎంతమంది కావాలన్నా ఉపాధ్యాయులు టీచర్స్ కూడా పెద్ద ఉండకుండా, పిల్లలకు ఎలాంటి ఆసక్తి ఉండకుండా మార్గదర్శనం తీసుకున్న కాన్సెప్ట్ ఉన్నారు. కారణం ఏమంటే ప్రతి బడిలో నేను చూసినటువంటి అన్ని హాస్టల్లో కూడా ఇప్పటివరకు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా మరి తాగడానికి నీళ్ళు లేదు, బాత్రూమ్ లేవు, టాయిలెట్స్ లేవు. ఇమ్మీడియట్ పిల్లలు ఎక్కడైనా మోషన్ అయినా ఇబ్బంది అయితే ఇమ్మీడియట్ టాయిలెట్స్ పోవాలా. అలాంటి సందర్భాలు రోగాలు పడకుండా ఉద్దేశంతో వచ్చే సంవత్సరం నుంచి కూడా ప్రతి పాఠశాల కూడా విద్యాపరంగా, హాస్టల్ పరంగా, రెసిడెన్స్ పరంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఒక మోడల్ స్కూల్ తయారు చేయాలనేటువంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి మీ అందరి సహకారం, ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపల్ అందరూ కూడా మీకు ఏమి కావాలన్నా అడగమని, మీకు ఏమి కావాలన్నా స్కూల్ కావాల్సినటువంటి రూమ్స్ కావాలన్నా, రకరకాల నీళ్లు కావాలన్నా. అందుకే మనం నేను ఎన్నికలు వచ్చినప్పుడు మరి కస్తూర్బాయి స్కూల్ కానీ ఇది కానీ వాటర్ ప్రాబ్లం ఉంటే ఒక బోర్ వేయమన్నాం. ఈనాడు బోర్ కూడా ఒక నెలని బోర్ వేయడం జరిగింది. మన ప్రభుత్వంలో, మన ముఖ్యమంత్రి ప్రభుత్వంలో బోర్ వేశారు. మనకు కూడా ఈ 2 స్కూల్ కూడా కనెక్షన్ ఇవ్వమని చెప్పి డి గారికి ఆదేశం, డి గారు కూడా వచ్చున్నారు, ఆదేశించాం. ఇది మన పిల్లలు మరి ఉపాధ్యాయులు కూడా మీకు మనం చేసుకుంటున్నాం. ఇక్కడ చదివినటువంటి మోడల్ స్కూల్లో ఎవ్వరు కూడా ఫెయిల్ కాకూడదు. మంచి చదువు నేర్పించండి, క్రమశిక్షణతో మెలిగించండి. ఇక్కడ స్టాండర్డ్ అయితేనే భవిష్యత్తు వాళ్ళు వివిధ కోణాల్లో కూడా డిగ్రీ పీజీ చేసేటప్పుడు మంచి లక్ష్యంతో వస్తారు. మంచి చక్కనటువంటి మన పిల్లలు ఉన్నారు, మంచి చక్కనటువంటి అబ్బాయిలు ఉన్నారు.
వాళ్ళందరినీ కూడా చక్కటి చేసిన బాధ్యత మీపైనే. కారణం అంటే తల్లిదండ్రులు మీపైన విశ్వాసంతో మీరు బలి పంపించారు. ఊరి నుంచి సాధనకు మీ కష్టంగా ఉంటారు, మీ దగ్గర ఉంటారు. కాబట్టి వారికి మంచి భోజనం కానీ, మంచి వసూళ్లు కానీ, మంచి ఆరోగ్యవంతులుగా వెళ్ళాలంటే అన్ని కోణాలలో కూడా వాళ్ళ అన్ని కోణాల్లో వాళ్ళకి అభివృద్ధి బాధ్యత గురుతర బాధ్యత మీకు పడి ఉంటే మీరందరూ కూడా బాగా చదువుకోవాలా. రకరకాల ఉద్యోగాలు ఇస్తుంది మీకు. ఎంతో చాలా మంది ఈరోజు మహిళలు ఎక్కువ భాగం మన ఇండియా పార్టీలో ఉన్నారు, రకరకాల ఉద్యోగాలు ఉన్నారు, రకరకాల పనులు ఉన్నారు, రకరకాలైనటువంటి ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ భారతదేశంలో. అందుకే పారదర్శకం మీకంతా కూడా 50% మహిళా రిజర్వ్ తీసుకొస్తున్న జగనన్న. ఏ ఉద్యోగం ఇచ్చిన మహిళలకి, ఏ పని ఇచ్చిన మహిళలకి రిజర్వ్ అవుతూ ఉద్యోగం అవుతూ అన్నింటిలో కూడా పెద్ద పెట్టేస్తున్న మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు చదువుకోవాలా, తల్లిదండ్రులు మంచి పేరు తేవాలా, మీరు చదువుకోవాలా, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలా, ఈ బడికి మంచి పేరు తేవాలా, ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారికి మంచి పేరు తేవాలా. ఈ పరిసర ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందాలంటే మీరందరూ చదువుకొని ముందుకు వస్తే మనందరూ కూడా జిల్లాలో కూడా కేపూర్ మండలంలో ఆదర్శమైనటువంటి పాఠశాల బ్రహ్మాండం ఉంది, బాగుందని చెప్పి కోణం తీసుకుని కార్యక్రమం తీసుకుని మనందరూ మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు రైట్. ఇప్పుడు మీకు ఏమైనా కావాలంటే ప్రిన్సిపల్ గారికి కూడా చెప్తాం, మీరు ధైర్యంగా చెప్పండి. అన్ని కూడా మీకు ఏమైనా ఏ అవసరమైనా మేము ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారిని ఎవరిని కానీ చూస్తాం. అన్ని మీద సహకరిస్తున్న సభని మనం చేసుకుంటూ తెలియజేస్తాం. జై హింద్, జై జగన్. Kucing berda, kucing re kucing berda, kucing. Jangan. మాత్ర కావాలి సార్ నువ్వు కూడా ముందు కుదరదు ఎరగండి మాకు ఏం కావాలి సార్ ఆడుకునే గ్రౌండ్ ఉంది పడగండి చూడు ఏంటో అకేషన్ కవర్ చేస్తాను చూస్తాను
Hey.